సమస్యలు కూడా పోతాయి కదా. ఒకసారి కోర్టు చెప్తే లాభ ద ల్యాండ్ కదా. సార్ దేశవ్యాప్తంగా చాలా రాజకీయ అంశాలన్నింటినీ కూడా మీరు మాట్లాడిన సందర్భం ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అంశం జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితం అవ్వడం 151 నుంచి ఈయన తీసుకుంటున్న స్టెప్స్ ఇది ఎవరిచ్చే సలహాలు అంటారు సార్? రాష్ట్రపతి పాలన పెట్టమని, అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో ఢిల్లీ వెళ్ళి నేను ధర్నా చేస్తానని, ప్రతిపక్ష హోదా నాకు ఇచ్చి తీరాలి అని చెప్పి కోర్టుకి వెళ్ళడం అన్నది ఆయన సలహాదారులు ఆయనకు ఉంటారు కదా. ఆయన రాజకీయ సలహాదారులు ఉంటారు, ఆయనకు లీగల్ అడ్వైస్. ఇవన్నీ కూడా అపహాస్యం అయ్యే విధంగా అంటే మనకు అపహాస్యం, ఆయనకు హాస్యం, ఆయన మంచి న్యాయమే అనిపిస్తుందేమో. అంటే ట్రోల్స్ కూడా విపరీతంగా అంటే తప్పే. నేను క్లియర్గా చెప్తున్నా కదా, రాష్ట్రపతి పాలన విధించడం అని అడగడం రాజ్యాంగ విరుద్ధము, రాజకీయంగా కూడా అన్యాయము. నిన్న కాక మొన్న ప్రజలు 164 సీట్లు ఇచ్చిన ప్రభుత్వం రద్దు చేయమని ఎట్లా అడుగుతారండి? అది ఏ రకంగా న్యాయం? ఆర్టికల్ 356 ఉపయోగించి ఉండడం కాన్స్టిట్యూషన్గా చెల్లదు ఆర్గ్యుమెంట్. ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేకుండా రాష్ట్రపతి పాలన అడిగే హక్కే లేదు. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పైన రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు. లా అండ్ ఆర్డర్ అని ఎక్కడా రాజ్యాంగంలో ఆర్టికల్ 356 లేదు. మీరు ఒకసారి ఆర్టికల్ 356 ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కొట్టడం వస్తుంది. దీనిపైన మీరు ఆర్టికల్ 356 మీద బోలెడు తీర్పు, ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ అని ఉంటుంది, చాలా బల్కీ జడ్జిమెంట్, హిస్టారిక్ జడ్జిమెంట్. మీరు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఎస్ఆర్ బొమ్మాయి వర్డిక్ట్ ఉంటుంది, చదవండి. అందులో ఎక్కడ కూడా మీకు లా అండ్ ఆర్డర్ అని లేదు. బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. అందువల్ల ఇది సెటిల్డ్ క్వశ్చన్ ఇన్ లా. రాష్ట్రపతి పాలన ఎట్లా అడుగుతాడు? ఏ బేసిస్ మీద అడుగుతాడు? పొలిటికల్గా సాధ్యం కాదు. ఎన్డీఏ ప్రభుత్వం తొలగిస్తుందా? కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడ్ కాదు, లీగల్గా పొలిటికల్గా అర్థం లేదు, మారల్గా కూడా కరెక్ట్ కాదు. అంటే 164 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని అర్జెంటుగా తొలగించండి అంటే ఎలా ధర్మం అవుతుంది, న్యాయం అవుతుంది? ధర్మము కాదు, న్యాయము కాదు, రాజ్యాంగబద్ధము కాదు, రాజకీయంగా కూడా తెలివైన పని కాదు. అందువల్ల మీరు అన్నట్టు రాష్ట్రపతి పాలన అడగడం అనేది రాంగ్ అడ్వైస్. అసలు నన్ను అడిగితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు స్పీకర్కు లెటర్ రాయడం కూడా తప్పే అంటాడు. ఏం తేడా వస్తుంది? ఓకే, ఇప్పుడు కోర్టుకు వెళ్ళడాన్ని నేను ఎందుకు స్వాగతించానంటే ఒక కాన్స్టిట్యూషన్ పైన, లా పైన ఉన్న ఒక అవగాహనలో ఉన్న భిన్నత్వం పోతుందని. జగన్మోహన్ రెడ్డి కోసం కాదు నేను చెప్పింది అది. అది నేను ఉదాహరణ కూడా చెప్పాను మీకు. 2014లో 2019లో వచ్చింది అని. అప్పుడు 2014లో ముక్కుల్ రోజుకి ఒక వివరణ ఇచ్చాడు గవర్నమెంట్కు. ఆయన ఒక విచిత్రమైన వివరణ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే ఆర్టీఐ యాక్టు, సివిసి యాక్టు, ఈ 2 చట్టాల్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేనప్పుడు ఏం చేయాలని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేని పరిస్థితి కూడా ఉంటుంది కదా. అంటే లేని పరిస్థితి అంటే ఏంటిది? 10% లోపే కదా అని ఆయన ఇంటర్ప్రిటేషన్ తీశాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేని పరిస్థితి 10%తో సంబంధం లేదు. ఎందుకంటే ఈ చట్టంలో క్లియర్గా ఉన్నది అంటే స్పీకర్ గుర్తించాలి. స్పీకర్ గుర్తించిన వాళ్ళు ఆలస్యమైంది అనుకో, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉండడు కదా. స్పీకర్ గుర్తించలేదు అనుకోండి, స్పీకర్ ఇవ్వాలి కదా రికగ్నిషన్, అల్టిమేట్గా స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ ఇవ్వలేదు అనుకోండి, ఖాళీ ఉంటుంది లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఖాళీ ఉండడం బట్టి 10% అని నిర్వచనం కాదు. ఖాళీ ఏ సందర్భంలో ఉండొచ్చు. అది ఉండకూడదని ఏముంది ఖాళీ. అందువల్ల స్పీకర్ గుర్తించకపోతే ఖాళీగానే ఉంటుంది. ఆయన అందుకొరకు ఆయన ఆ చట్టంలో చెప్పారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేనప్పుడు ఏం చేయాలి అని. దాన్ని పట్టుకొని 10% కదా అంటాడు. అసలు ఎందుకంటే ముగ్గురు రోజుకి ఇది గ్రేట్ లీగల్ లూమినరీ. కానీ ఆయన ఎవరికి ఇస్తున్నాడు సలహా? తన క్లయింట్ ఇస్తున్నాడు. తన క్లయింట్ కోరిక ఏంటి? 10% లేదు కనుక కాంగ్రెస్కి ఇవ్వద్దు, రాహుల్ గాంధీకి ఇవ్వద్దు అని కోరిక. రాహుల్ గాంధీ కాదు అప్పుడు, అధీర్ రంజన్ చౌదరి అనుకో. బహుశా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తా అంటే రాహుల్ గాంధీ అయ్యేవాడేమో. సో అందువల్ల కాంగ్రెస్కి ఇవ్వద్దు అనేది అప్పటి ప్రభుత్వ వాదన. ఆ ప్రభుత్వ వాదనను సమర్థించే లీగల్ అడ్వైజ్ ముక్కుల్ రోజుకి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళని అడిగితే వేరే రకంగా ఉంటుంది. ఆయన రుచించేటువంటి సలహాలు ఇచ్చే వాళ్ళనే అడుగుతారు రాజకీయ నాయకులు. అందువల్ల ఆయన ఇప్పుడు లేకుంటే రాష్ట్రపతి పాలన ఎలా అడుగుతాడు? నాలంటే అడిగితే దాన్ని మించిన తప్పి కొట్టేదట. అలాగే అసలు ఓపీ కూడా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నీకు నిజంగా రేపు సుప్రీంకోర్టు ఇస్తుంది. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ అంట? అసెంబ్లీలో నీకు వ్యవహరించే తీరులో ఏం మార్పు వస్తుంది? ఏం మార్పు రాదు. నీకు ఏమైనా వస్తే ఒక మంత్రి క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, ప్రోటోకాల్ ఉంటుంది, 4 సెక్రటరీలు ఉంటారు, ఇంత తప్ప నీకు ఇంకా తేడా ఏముంటుంది? సభలో నీకు తేడా రాదు. సభలో నువ్వు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయినా కాకపోయినా 164 మంది సభ్యులు ఉన్న పార్టీ కూటమి ఏమనుకుంటే అదే జరుగుతుంది.
దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. అందువల్ల లీడర్ ఆఫ్ ద పొజిషన్ కొరకు లేఖ రాయడమే తప్పు. బట్ స్టిల్ ఆయన రాయడం వల్ల అంటే ఆయన రాయడం వల్ల కనీసం ఒక అంశంలో క్లారిటీ వస్తుంది, లీగల్ కోర్టు మైండ్ అర్థమవుతుంది, కాన్స్టిట్యూషన్ పైన ఒక ఫైనల్ భాష్యం చెప్తుంది కనుక నేను స్వాగతించాను. కానీ జగన్మోహన్ రెడ్డి అడ్వైజ్ అడిగితే నన్ను అసలు అడగనే నువ్వు లేఖ రాయద్దంటే, లేఖ రాయడం వల్ల ఉపయోగం ఏమున్నది? లేఖ రాసినాక చర్చ వస్తే నేను రాజ్యాంగం చట్టం అని చెప్పిన తప్ప లేఖ రాయడం కరెక్ట్ అని ఎప్పుడూ అనలే. నేను అప్పుడు కూడా మొదటి నుంచి కూడా అదే బాధ. లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు, అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఉపయోగం లేదు, అసెంబ్లీ వల్ల ఢిల్లీకి పోవడం ఏంటి? సో అందువల్ల ఇవన్నీ పొలిటికల్గా రాంగ్ డిసిషన్స్. బట్ ఆయన అడ్వైజర్ రైట్ అనొచ్చు, మనం కాదు కదా అడ్వైజర్లో. సరే మీతో సూచనలు సలహా